ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాలం వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 మీ సొంత కార్యములు జరుపుకున్నట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతన చూడకుండా కనులు మూసుకున్నవాడు ఉన్నత స్థలంలో నివసించును. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడునకు ప్రతి కీడునవునికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ముప్పైనను ఉండి నెడల ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకుని. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్ప కనుక దానిని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని కర్ణించుడి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకున్నది. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని ప్రతి విధమైన మీ కీడులకు దూరంగా ఉండి మిమ్మల్ని మహిమపరచుకున్న పరిచయం ఉండే శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.